కోరికలను తీర్చుకొని కోరడి బ్రహ్మచారి పెళ్లి చేసుకొని గృహస్థాశ్రమంలో ఉండవలను. తన బుద్ధిని పవిత్రం చేసుకున్న గోరెడి గృహస్థుడు అంటే మామూలు సంసారంలో పుడతాం, ఈ సంసారంలో చనిపోవాలా. చనిపోకుండా ఎవరిని ఉండగలరా? ప్రతి ఒక్కరు చావాల్సిందే. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకో, వెళ్ళిపోవాలంటే నువ్వు ఇక్కడ ఎవరిని అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, కానీ నువ్వు పోవాలి ఇక్కడి నుంచి, తీసుకెళ్ళేది లేదు. అంటే చనిపోయేప్పుడు నీ పెళ్ళాం కూడా నీతో వస్తుందా, ఇక్కడే ఉండిపోతుందా? అంటే మన సంసారంలోకి వస్తాం, పోతూ ఉంటాం. అంటే పోతామని తెలుసు, అయినా ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉంటారు జనాలు? సొంత ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారుగా, అద్దెంట్లో సొంత ఇల్లు కట్టుకోవాలా, డబ్బులు ఎట్టగొట్ట సంపాదించాలా, నేను కూడా పెళ్లి చేసుకోవాలా. జనాలు ఎవడు ఈయన చూసి నేను కూడా దేవుణ్ణి పొందాలని ఎవరికి ఆలోచన రాదు. కానీ ఊళ్ళో వాళ్ళని చూసి పెళ్ళి మాత్రం నేను కూడా చేసుకోవాలా. నువ్వు నారదుడిని చూసి, ప్రహ్లాదుడిని చూసి, ఇట్లాంటి భక్తుల్ని చూసి నువ్వు కూడా అనుకోవచ్చు కదా, నేను కూడా ఇట్లా చక్కటి భక్తుడిని అయిపోవాలని. కానీ ఆలోచన ఎవరికి రాదు. సంసారంలో ఇరుక్కునే ఆలోచనలు కుప్పలు తెప్పలుగా వస్తూ ఉంటాయి అనగలడు. అంటే ఇక్కడ చదువుతున్నాడు, ఎందుకు ఆ విధంగా వస్తాయి? ఆత్మజ్ఞానం లేదు కాబట్టి. ఆత్మజ్ఞానం ఇట్లా విన్నా కూడా అయినా కూడా సంసారంలో పడిపోతూ ఉంటారు. ఏమి పట్టుదల లేదు కాబట్టి. ఈయనొక నీలాంటి శిష్యుడు ఒక ఆయన इधर ही रखूँगा कभी, अरे बोल इधर ही रखूँगा, फिर भागना पड़ेगा। हाँ क्या है? इधर ही जब मैं बोलूँगा तब भी जाना है। సో మనకి దేవుడు ఆత్మజ్ఞానం కలిగినా కూడా ఆయన కూడా మన సంసారంలోనే ఇట్లా ఎలక్ట్రీషియన్ కావాలా, ఇట్లా పనులు నేర్చుకోవాలా, భక్తి నేర్చుకోవాలని దానిలో ఇప్పుడు నేను బలవంతం కూర్చోబెట్టాను ఇక్కడ. అయితే నువ్వు లేచిపోవాలని చూస్తున్నాడు. అంటే నన్ను దండం పెట్టుకుని పోతూ ఉండడం. కానీ 4 మంచి మాటలు అంటే ఆ పుస్తకం చదివితే నువ్వు కూడా ఆలోచిస్తావు, ఎందుకు నేను బుర్ర లేకుండా ఈ చచ్చిపోయే సంసారంలో ఇక్కడే పడి తిరుగుతున్నాను. కుక్కలు పిల్లలకి వాటికి ఈ బుద్ధిలే భగవంతుడు మనుషులకి ఇచ్చాడు, కానీ మనుషులు బుద్ధిని ఉపయోగించటం లేదు. ఎంతవరకు ఇక్కడ సంపాదన, ఇల్లు, పెళ్ళాం, బిడ్డలు, ఆస్తులు, కానీ ఆఖరిలో మిగిలేదేం లేదు. ఆఖరిలో అందరినీ వదిలిపెట్టాలి, అన్నీ వదిలిపెట్టాలి, ప్లస్ పూర్తి దుఃఖాన్ని అనుభవించాలి. నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, కోట్లు, కానీ ముసలితనాన్ని ఎవడైనా బాగు చేయగలడే? ఒక డబ్బులు దేనికి మరి? పిచ్చి, డబ్బు పిచ్చి అంటారు. తెలివిగల వాళ్ళు ఆయనలాగా, ఆయన అడుగుదారుల్లో మాలాగా మానవ జీవితం ఏదో అంత తినడానికి ఉండడానికి ఉంటే చాలు. అసలు పని చేయాలా, భగవంతుడిని తెలుసుకోవాలా, భగవంతుడితో ఉండే సంబంధాన్ని మళ్ళీ పొందాలా. దానివల్ల ఈ చక్కర్లు కొట్టకుండా పుట్టడం చావడం ఎట్లా బయటపడిపోవాలి కదా. ఒక్క జన్మ పట్టుదల ఉండాలి, తెలివితేటలు ఉండాలి తెలుసుకోవడానికి, అది పట్టుదల ఉండాలి ఈ మార్గంలో నిలబడడానికి, పోవడానికి. కానీ జనాల దగ్గర అంత మైండ్ మీద కంట్రోల్ లేదు. ఈ సెల్ ఫోన్లు, కార్లు, ఈ తెలివితేటలని తయారు చేయడానికి, కానీ దేవుడిని తెలుసుకునేంత తెలివితేటలు లేవు. ఇక్కడ నేర్పిస్తారు ఇస్కాన్లో మనుషులు ఏ రకంగా చక్కగా బతకాల.
ఏ దేవుడిని నమ్ముకున్నావు? పేరు శ్రీహరి అని పెట్టుకున్నావు. నువ్వు ఏ దేవుడిని నమ్ముకున్నావు? మరి వినాయకుడు శివుడు ఎవరే? వినపడతాను. మరి చాలామంది శివాలయాలు చాలా కట్టారు ఊళ్ళో. నీకు దేవుడు కృష్ణుడు ఇష్టమైతే అన్ని కూడా తిరగడం దేనికి? నేను ఈ ఊళ్ళో ఒక్కసారి, అది కూడా రోడ్డు మించి పోతే చూస్తాను, ఇది కృష్ణుడు ఆలయమా, రామాలయమా, కృష్ణాలయమా? రామాలయం, కృష్ణాలయం అయితే ఇక్కడ వీళ్ళు ఏమైనా సరిగ్గా చేస్తున్నారా లేదా? సరిగ్గా చేయకపోతే వాడి దగ్గర మనం నేర్చుకునేది ఉంది. అంతే. ఆ మందిరంలో కూర్చుని మన వెంకటేశ్వరం గుడికి వెళ్ళాను. పోతా వెంకటేశ్వరం మాగుంటలేడు, వెంకటేశ్వరం గుడికి వెళ్ళాను. వెళ్ళే దారిలోనే ఉంది కదా ఇక్కడ ఎడం పక్క. అయితే ఆ పూజారి న్యూస్ పేపర్ పట్టుకుని ఇంటికి పోయి చదువుకోవచ్చు కదా, చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది. న్యూస్ పేపర్ పట్టి చదువుతాడు. వీడి గుళ్ళో కూర్చొని కూడా వీడికి మనలాంటి తలకాయ ఉంది, మనలాంటి ఆలోచన ఇవే చేస్తున్నాడు. అంటే డబ్బు సంపాదించుకోవడానికి పూజారి ఎలక్ట్రీషియన్గా సంపాదించుకుంటున్నావు. వాడు గంటలు కొట్టి పూజలు చేసి జీతం లేకుండా వాళ్ళు ఎవరు అక్కడ పని చేయరు. జీతం ఆఫ్ చేశారంటే ఇంకో గుడి ఎత్తుక్కుంటారు. మరి మాకేమైనా జీతాలు ఉన్నాయా? నీకేమైనా జీతం ఇస్తున్నారా? గట్టిగా పని చేస్తూ ఉంటాడు. ఈ మందిరం అంతా క్లీన్ చేస్తాడు ఒక్కడే. ఈ మందిరం అంతా ఒక్క పైసా జీతం. దాన్ని ఏమంటారు? భక్తి. భక్తి. భగవంతుడు అన్ని గమనిస్తూ ఉంటాడు. ఎవడు భక్తి చేసుకుంటున్నాడు, ఎవడు డబ్బులు సంపాదించుకోవాలని, ఎవడు పని చేయకుండా తిని ఉండాలని భగవంతుడు అన్ని చూస్తూ ఉంటాడు. ఆయన ఎవరు మోసం చేయలేరు. భక్తికి వచ్చిన వాడికి భక్తి కలుగుతూ ఉంటుంది. తిని తిరగాలనుకునే వాళ్ళకి కొద్ది రోజులు ఆ తర్వాత బయటపడిపోతుంది. ఇక్కడ భక్తి చేయట్లేదు, గెంటేస్తారు, అవుట్. మీరు ఇక్కడ సేవ చేయకుండా, భక్తి చేయకుండా మందిరంలో ఉండి ఏం చేయాలి ఇక్కడ? అంతే కదా. మందిరం ఉండేది ఒక పని కోసం, భక్తి చేసుకోవడం. స్కూల్ ఉండేది చదువుల కోసం, వైద్యాలయం, విద్యాలయం, ఎక్కడ పనులు అక్కడ కదా. మందిరంలో ఉంటే ఇది నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే దేవుడు 2 రోజులు 3 రోజులు చూస్తాడు, 4వ రోజు గెంటేస్తాడు. అంతే. కాబట్టి ఇక్కడ కోరికలు తీర్చుకోవడానికి బ్రహ్మచారి పెళ్లి చేసుకునే వాళ్ళను అట్లా పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళకి కొద్దిగా భగవద్గీత జ్ఞానం ఉంటే పెళ్లి చేసుకున్నా కూడా పవిత్రంగా బతకడానికి అతను మెల్లిగా తొందరగా నీ పిల్లకాయల పెళ్ళిళ్ళు అయిపోతాయి. నువ్వు ముసలాడు అవుతావు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు వస్తాయి, బాధ్యతలు అయిపోయినాయి. నెక్స్ట్ కనీసం ఏమంటే అప్పుడు కనీసం భక్తిలోకి దిగు. ఇరుక్కుపోయిన తర్వాత వదిలేసి పారిపోవడం వీలు కాదు. నువ్వు ఇరుక్కోవడానికి ముందే, నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదు, చేసుకునే ముందే గట్టిగా ఆలోచించాలి. అంతే కదా. చేసుకున్న తర్వాత ఎందుకు చేసుకున్నావు, ప్రశాంతంగా బయటకు వెళ్ళిపోయింటే బాగుండేది. ఒప్పుకుంటారా? ఒక అమ్మాయి గొంతు కోసినట్టు అవుతుంది. అంతే కదా. పెళ్లి చేసుకున్నది వచ్చి ఆగైతే ఏమవుతుంది కదా. చేసుకున్నామంటే అదొక 50 ఏళ్ళ కాంట్రాక్ట్. అది నచ్చినా నచ్చకపోయినా, సుఖం దొరికినా దొరకపోయినా ఎద్దులాగా లాగుతూనే ఉండాలి బండి. అంతే కదా. వదిలేసినా కూడా డబ్బులు కట్టాలి. తెలుసా తెలీదా నీకు? పెళ్లి చేసుకుని వదిలేసావు అనుకో, కోర్టు ఒప్పుకోదు. అరే కట్టాలి, నీ జీతంలో సగం దాన్ని కడుతూ ఉండు. ఎందుకంటే నా జీవితాన్ని పాడు చేశావు కాబట్టి. అటు ఇక్కడ కనీసం 50 ఏళ్ళు వచ్చి బాధ్యతలు అయిపోతే అనుభవం కూడా వచ్చింది. కనీసం ఇంక నుంచి భక్తి చేసుకోవాలి. ఇంతకుముందు చేయలేకపోతున్నాం. డబ్బులు సంపాదించడానికి 10-12 గంటలు బయటికి పోవాలా, నిద్రపోవడానికి ఇంట్లో పనులు, షాపింగు, ఇంట్లో
ఇంట్లో పనులు, భక్తికి ఎక్కడ టైం ఉంటుంది. కనీసం మనకి తెలివితేటలుంటే ఆల్రైట్ 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కనీసం ఇప్పుడైనా వయసు వస్తూ ఉంటుంది, శరీరం కొద్దిగా మూలపడుతూ ఉంటుంది, అనుభవం కూడా వచ్చింది, ఏమీ దొరకలేదు నాకు, పని 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 తప్పితే ఏం సుఖం దొరకలేదు. కనీసం ఇప్పుడు ఆత్మ ఆనందం కలిగే విధంగా నేను భగవంతుడికి సేవ చేయాలి. అందుకని అన్నాడు, కనీసం వయసు వచ్చిన తర్వాత గృహస్థుడు వానప్రస్థమును స్వీకరించవాలి. వీళ్ళంతా పెళ్లి చేసుకున్న వాళ్ళే, అంత వానప్రస్థంలో ఉన్నారు. అంతే కదా, మెల్లిగా ఇంక దేవుడు వెక్కుపోతాడు, అంత అయిపోయింది, తమాషా అంతా అయిపోయింది. ఏ వానప్రస్థంలో ఉంది, వానప్రస్థంలో ఉంది, ఏ వానప్రస్థం, వానప్రస్థం. మీ ఆయన ఉన్నారా? ఆయన వదిలేసి వానప్రస్థం అయితే మీరు కూడా అంతే కదా, ఆయన వదిలేసి. మీ ఆయన రాడా ఇక్కడికి? చెప్పండి, భగవద్గీతలో ఏం రాసింటే ఆ భక్తి చేద్దామని. మీరేం గురువు అయిపోకర్లా ఆయనకి. ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి, ప్రభు గారు మీ శివభక్తి మంచిదే, నేను కృష్ణ భక్తి, అతను ఏం భక్తి చేయాలో భగవద్గీత చదివి చూద్దాం అనండి. ఏమంటాడు అప్పుడు? ఏమంటాడు? నువ్వు కృష్ణ భక్తి చేయి, ఆయన మిమ్మల్ని నువ్వు శివభక్తి చేయి అంటే భగవద్గీతలో ఎట్లా అంటే అట్లా ఇద్దరు కూడా వాళ్ళు ఆయన శివభక్తులు అంట, ఏమో కృష్ణ భక్తురాలంట. వాళ్ళే కృష్ణ భక్తి కరెక్ట్ అంటే భగవద్గీతలో ఉన్నదే కృష్ణ భక్తి. జనానికి తెలియదు కాబట్టి కోరికలు ఉన్నవాళ్ళు ఈ సంసారంలో పేరు ప్రతిష్టలు డబ్బు అట్లాంటి వాళ్ళంతా కృష్ణుడి దగ్గరికి రారు. వాళ్ళంతా వినాయకుడి దగ్గరికి, సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి, శివుడి దగ్గరికి, అమ్మవారి దగ్గరికి అడుక్కోవడానికి. కృష్ణుడి దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఎక్కువ మంది. ఇప్పుడు నువ్వు వచ్చావు, ఈరోజు దేనికి వచ్చావు నిజంగా చెప్పు. ఫాస్టింగ్ ఉండమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు నీకు అసలు? ఎక్కడ విన్నావు? ఫాస్టింగ్ అంటే ఏం చేస్తావు నిన్న? ఏమి అసలు ఏమి పండు కానీ మజ్జిగ కానీ ఏం తినలేదంటే మరి ఎన్ని లీటర్లు తాగావు పాలు? ఒక్క గ్లాసు మంచినీళ్ళు. మా వాళ్ళందరిలో కంటే కొద్దిగా బాగానే ఉన్నట్టున్నావు, మెల్లిగా మందిలోకి వచ్చేట్టు నువ్వైతే. వీళ్ళంతా కూడా శుభ్రంగా తిని పని చేస్తూ ఉంటాను. కానీ ఏకాదశి రోజు పప్పులు ధాన్యాలు తినకూడదు, అప్పుడు ఉపవాసం ఉన్నట్టే. పప్పులు ధాన్యాలు లేకుండా కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు, వేరుశనగ పప్పా కాదా? వేరుశనగ పప్పా కాదా? కాదు, వేరేది, అది తినచ్చు. ఏకాదశి రోజు వేరుశనగ పప్పు తినచ్చు, ఎందుకంటే అది పప్పు కాదు, వేరు. పొరపాటున అందరూ పప్పు అంటూ ఉంటారు దాన్ని, అది వేరేది. పప్పులన్నీ నేలపైన కాస్తూ ఉంటాయి, వేరుశనగకాయలు ఎక్కడ కాస్తాయి? మరి పప్పు అంటావేం దాన్ని? అందుకే దాని పేరు పెట్టాడు వేరుశనగ పప్పు. అది తినచ్చు ఏకాదశి రోజు. నీలాంటి వాళ్ళు ఎవరైతే స్తంభాలెక్కి గోడలెక్కి కష్టపడుతూ ఉంటారో ఎలక్ట్రీషియన్, అటువంటి వాళ్ళు మరి ఆకలి బాధ ఎక్కువ ఉంటే అది కొద్దిగా ఇట్లాంటివి తినచ్చు. కాయగూరలు, పళ్ళు, దుంపలు, పాల పదార్థాలు. కానీ వాళ్ళు పప్పులు, అన్నం తినకూడదు, గోధుమలు తినకూడదు. నేర్చుకోవాలి. అందుకే అడిగి ఎవరు నేర్పించాడు ఆయన? ఎవరు నేర్పించారంటే చెప్పలేకపోయారు. ఎవరు నేర్పిస్తున్నారు నీకు? కొంత తెలిసి కొంత తెలియక. ఆ పుస్తకం చదివితే బాగా తెలుస్తాయి. ఒక
ఎందుకు కృష్ణ భక్తుడిగా ఉండాలా, ఎలా కృష్ణ భక్తి చేసుకోవాలా, సరిగ్గా కృష్ణ భక్తి చేస్తే మనకి జీవితం యొక్క ఆఖరి అనుభవం ఏంటంటే 24 గంటలు ప్రశాంతంగా సుఖంగా ఉండదు. డబ్బు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా, ఎవరైతే రోజు భక్తి చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ శరీరం కొద్ది కాలం కర్మలు ఎట్ట జరగాలో జరుగుతూ ఉంటుంది. నేను మాత్రం భజన చేస్తూ శరీరం నుంచి దూరం అవుతావు, ఆత్మగా తెలుసుకోవాలి. అంతే కదా. మామూలు వాళ్ళకి మాకు తేడా అయింది. నువ్వు శరీరంలో ఉన్నావు, మేము శరీరంలో ఉన్నాం, కానీ మేము శరీరం కాదు అనే పద్ధతిలో వైరాగ్యం లేదా డిటాచ్మెంట్, ఆసక్తి లేకుండా మామూలు వాళ్ళు శరీరం కోసం కింద మీద పడుతూ ఉంటారు కదా, తంటాలు పడుతూ ఉంటారు. తేడా. కాబట్టి ఒక భక్తుడు శరీరంలో ఉంటాడు, సామాన్యుడు శరీరంలో ఉంటాడు. కానీ తేడా ఏంటంటే వాళ్ళకి అవగాహన ఉంది, ఈ శరీరాన్ని నేను దేవుడి సేవలో ఉపయోగించాలి. వాడేం ఆలోచిస్తున్నాడు, ఈ శరీరంతో నేను నా కోరికలు తీర్చుకోవాలి. మామూలు వాళ్ళంతా ఈ శరీరంతో నా కోరికలు తీర్చుకోవాలి. భక్తుడు ఈ శరీరాన్ని పవిత్రం చేసుకోవాలా, ఈ శరీరంతో భగవంతుడికి సేవలు చేయాలా. ఆ విధంగా నాకు ఉండేటువంటి ఈ విషయ కోరికలు అవి కూడా పవిత్రం అయిపోతాయి. అంటే రోజు దేవుడికి దండాలు పెడుతూ రోజు దేవుడి భజన చేస్తూ ఉంటే మనకి కోరికలు సతాయించలేవు, లోపల సుఖం దొరుకుతుంది. మనం ఆ కోరికలన్నీ వదిలిపెట్టేస్తాం. కాబట్టి ఏమంటున్నాడు, కనీసం గృహస్థుడు అయినా కూడా 50 ఏళ్ళు వచ్చేప్పటికి జ్ఞానాన్ని, అనుభవాన్ని, బాధ్యతలు పూర్తి చేసుకుని ఇప్పుడు ఇంకా భక్తిలోకి రావాలి. కాబట్టి అతను వానప్రస్థ అంటే ఇంటి నుంచి దూరం ఆశ్రమానికి పోవడం వానప్రస్థ. పవిత్రుడైన బ్రాహ్మణుడు సన్యాస ఆశ్రమం అంటే బాగా ఎదిగినటువంటి బ్రహ్మజ్ఞాని సన్యాసం స్వీకరించవాలి. సన్యాసం అంటే దాని అర్థం ఏంది, అన్నీ వదిలేయడం. అంటే సన్యాసించాడు, అన్నీ వదిలేయడం కాదు, సంసారానికి చెందిన అన్నీ వదిలేసి 24 గంటలు దేవుడి పనులు, ఆస్తులు, పెళ్ళాం బిడ్డలు, సంసారపు ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ వదిలేస్తాడు సన్యాసి. మరి వదిలేసి ఏం చేస్తాడు, 24 గంటలు అంటే మేము మందిరం నడుపుతున్నాం, నా పని ఏంది 24 గంటలు ఈ మందిరానికి కావాల్సిన మనుషుల్ని ఎలా పోగు చేయాలా, ఈ మందిరానికి కావాల్సిన డబ్బులే ఎలా పోగు చేయాలా, ఈ మందిరంలో వాతావరణం అంతా కూడా సరిగ్గా ఎలా ఉంచాలా. 24 గంటలు అంటే నాకు ఇంకేం పని ఉంది, మందిలో ఉంటే నాకు ఇదే పని. కాబట్టి ఆ విధంగా సన్యాసం అంటే సంసార పనులు వదిలేసి ఎప్పుడూ దేవుడి పనులే. అంటే సంసారి అతను కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. మేము పెద్ద పెద్ద పండగలు, ఇంతమందికి వంటలు, ఇంత పెద్ద మందిరాన్ని నడపడం, తర్వాత జగన్నాథ రథయాత్రలు, దేవుడికి ఉదయం 4:30 నుంచి రాత్రి 8:30 దాకా 6 సార్లు దేవుడికి పూజలు, నైవేద్యాలు, ఆరతులు అంత చూసుకుంటూ ఉండాలి. మేము చేయడం కానీ దగ్గరుండి ఇతరులతో చేయిస్తూ ఉండడం, అది కూడా మేనేజ్మెంట్. మందిలో అన్ని పనులు కావాలంటే ఒకడెవడో ఉండాలి, హెడ్ ఉండి కిచెన్లో అవుతున్నాయా, పూజారి డిపార్ట్మెంట్, క్లీనింగ్ డిపార్ట్మెంట్ అన్నీ చూసుకోవాలి. కాబట్టి పవిత్రుడైన బ్రాహ్మణుడు సన్యాసాశ్రమం. కాబట్టి సన్యాసాశ్రమం చాలా తక్కువ మంది తీసుకుంటారు. ఎవరైతే బాగా ఎదిగి ఉంటారో, నా శరణు పొందనటువంటి వాడు క్రమంగా
అంటే భగవంతుడు శరణ పొందకపోతే కనీసం క్రమంగా అతడు బతకవలనే కానీ ఇష్టం వచ్చినట్టు బతకరాదు. మనుషులు ఎవరు కూడా అందరూ కూడా కూలాడి దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా అందరూ కూడా వాళ్ళ ఉన్న స్థితిలో మెల్లిగా దేవుడితో కూడా సంబంధం పెట్టుకోవాలి. ఏదో పని లేనాడే మందిరానికి పోతాడు. ఇప్పుడు నాన్న కదా పనికి వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలని 4:30కి రావచ్చు. అప్పుడు 4:30కి ఏమైనా పనికి వెళ్తావా? 4:30కి తెల్లారుదామని అప్పుడు రా. అప్పుడు నీకు పని తొందర ఉండదు. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే మళ్ళీ మీద కూర్చొని ఎప్పుడు లేచిపోవాలి పనికి పోవాలని. 4:30కి వస్తే టెన్షన్ లేదు. చక్కగా జపాలు చేసుకుని మంగళారతిలో పూజలు చూసుకుని తులసి పూజ, నరసింహారతి, జగన్నాథుడి మంగళారతి, భగవద్గీత కొద్దిగా చదువు అన్నీ తెలుసుకోవచ్చు. రాగలవా? రోజు తెల్లారుదాం 4:30కి రావాలి ఇక్కడికి. భక్తి అంటే అదే మరి. ఏదో గులాబ్ జామున్లు లడ్డూలు తింటూ కూర్చోవడం కాదు. ఆ పని కూడా చేయాలి. తెల్లవారుదాం లేవాలి, ఎన్ని చేయాలి. ఎందుకు రాలేవు? తెల్లవారుదాం 4:00 లేదన్నావు కదా ఇప్పుడే నువ్వు. 24 hours ఎవరు పని చేయరు కదా. 12 గంటలు 8 గంటలు మరి నిద్రపోవు. నువ్వు నిద్రపోనిస్తారా లేదా? మరి 24 hours అది. కనీసం నువ్వు ఎంత గట్టిగా పని చేసినా కూడా 10 గంటలు తిండి తినాలా, స్నానం చేయాలా, నిద్రపోవాలా. అయితే అన్నాళ్ళు పని చేస్తావు, మైండ్ కాస్త డిస్టర్బ్ అయిపోతుంది. నిద్ర లేకుండా పని చేస్తావు. అంటే ఎవరు పని చేయలేరు. చేయాలనుకున్నా కూడా ఎవరు పని చేయలేరు. అట్లా మనిషి అయిన తర్వాత ఎక్కువ అంటే ఒక 8 గంటల నుంచి 12 గంటలు, లేదా 12 గంటలు నువ్వు కొద్దిగా నిద్ర, కొద్దిగా వ్యక్తిగత గొడవలు ఉతుక్కోవడం, స్నానం చేయడం, దేవుడిని పూజ చేసుకోవడం. అటు నువ్వు ఆ ఉద్యోగంలో 24 గంటల డ్యూటీ ఎంత ఎన్ని లక్షలు ఇస్తారు నీకు నెలకి? అప్పుడప్పుడు లేవాలి. నిద్రపోతుంటే ఆయన పని పడితే లేవాలి. నీకు భక్తిలో నీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటే అట్లాంటి ఉద్యోగం సూట్ కాదే నీకు. ఏం సంపాదిస్తున్నావు? 50,000 ఇస్తారా కనీసం? 15. అప్పుడు నేను 15 ఇస్తాను. ఇక్కడ పని చేయగలవా? నేను 15 ఇస్తా. కేవలం నువ్వు 6 గంటలు పని చేయాలి. ఇక్కడ భక్తి కూడా చేసుకోవచ్చు, ప్రసాదం కూడా. ఆలోచించి సీరియస్గా. మేము ఆ చెత్త జాబు రోజంతా పడి ఉండాలంటే అక్కడ 15,000 నేను చదువుతున్నా. ఇప్పుడు వీళ్ళందరి ముందే చదువుతున్నా. ఆ 15,000 నేను ఇస్తా. చక్కగా మా కిచెన్ చూసుకుంటామండి. ఫినిష్. కిచెన్లో ఎప్పుడు పని ఉంటుంది చదువుతుంది. ఎన్ని గంటలు పని ఉంటుంది కిచెన్లో? పొద్దున్న 2-3 గంటలు, సాయంత్రం ఎక్కువ అంటే ఎక్కువ 6 గంటలు. నువ్వు అంటలేని నువ్వు తెలవక్కర్లే. అంటే మనుషులు ఉంటారు. మంచి ప్రపోజల్ బాగానే ఉందా? అలాగే మా గాడిదలాగా 24 గంటలు పడి ఉండి ఏమి ఇస్తాడండి? 15,000. అర్ధరాత్రి కూడా నిద్ర లేవాలా? ఇక్కడ అర్ధరాత్రి లేచి వంటలు ఉండక్కర్లేదు. వంట ఉండడం వచ్చా నీకు? అది ఇంపార్టెంట్. అన్నం పండించేవాడు, అన్నం వండేవాడు, వీళ్ళిద్దరు లేకపోతే మీకు బతికే నడవదు అన కదా. పంటలు పండించే రైతు ఉండాలా, వంటలు వండే వంట నేర్చుకునే వాళ్ళు ఉండాలి. ఈ రెండు లేకపోతే ఎందుకు బతుకుతున్నట్టు? తిండి సుఖం కూడా లేకపోతే. అండి కరెక్ట్ వయసు నువ్వు ఈ నెలాఖరికి వదిలిపారే. వదిలి ప్రశాంతంగా మందిలో ఉండి 15,000 ఏం చేయాలి? ఇంట్లో ఇవ్వాలా? నేను అంత తాగడానికి ఇంట్లో ఇవి మాక నీ దగ్గరే పెట్టుకో. అంటే మీ నాన్న డబ్బులు ఇస్తే తాగి పండుకుంటాడు. మీ అమ్మ బాగానే ఉంటుంది, ఎంతో ఖర్చులు కాకిస్తాడు. అయితే కొద్దిగా నీ దగ్గర పెట్టుకో. వస్తా ఆలోచించు. నీకు మంచి ప్రపోజల్ నువ్వే చెప్పావు.
24 గంటలు డ్యూటీలో ఉండాలని. నేను చెబుతున్నా, నేను 6 గంటల కంటే ఎక్కువ నీ చేత పని చేయించాం. నీ భక్తి, నీ రెస్ట్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే వదిలేసి వచ్చాను. నేనెవరో తెలుసా అంటుందా? చెప్పండి మాతయ్య. నేను చెప్పుకుంటే బాగోదు, నేను పెద్ద డాక్టర్. చెప్పండి, మీ గురించి నేను చెబుతాను, నా గురించి మీరు చెప్పండి. నేను ఎంబీబీఎస్ చదువుకున్నాను. ఆ తర్వాత అమెరికాలో ఎండీ చేశాను. వదిలేసి ప్రశాంతంగా సుఖంగా బతుకుతున్నాను. లేజినెస్ ఏం లేదు. దేవుడి సేవలో రోజు మాకు కూడా 24 గంటల డ్యూటీ. కానీ ఇది డ్యూటీ కాదు, సేవ. మా అంతటి మేమే అన్నీ చూసుకుంటూ ఉంటాం సంతోషంగా. ఈమె గురించి తెలుసా? నువ్వు వస్తే ఈమె దగ్గర నేర్చుకోవాలి వంటలు వండడం. ఈమె 2 కూతుళ్ళు అమెరికా, ఇంగ్లాండ్లో ఉంటారు. అక్కడ ₹1,00,00,000 ఇల్లు పెట్టుకుంది. అక్కడ కనపర్తిపాడులో పెద్ద ఇల్లు, ₹1,00,00,000 ఇల్లు. కానీ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే భజన అలవాటైంది, తర్వాత దేవుడి సేవలు అలవాటైంది. నిజంగా దేవుడికి, భక్తులకి ఒళ్ళు పని చేసినంతకాలం సేవ చేసుకోవాలి. ఆ తర్వాత దేవుడు చూస్తాడు. బాగుందా ఐడియా బాగుంది కదా? జీవితం సార్థకం చేసుకోవడం, లేకపోతే మళ్ళీ పుట్టడం. నీ బతుకంత ఎలక్ట్రీషియన్గా వచ్చే జన్మ కోతి జన్మకి పోల్స్ ఎక్కి కూర్చోవాలి. అంటే ఎక్కడ దిగడం చేస్తే ఆ జన్మ కూడా వస్తుంది. ఆలోచించు. ఆ పుస్తకం చదివేప్పటికీ ఈ తెలివితేటలు కొద్దిగా చురుగ్గా అయిపోతాయి. ఆ తర్వాత నీలో పట్టుదల కలుగుతుంది. ముందు తెలివితేటలు పనిచేస్తే పట్టుదల. నేను కూడా మనిషిగా పుట్టా కాబట్టి భక్తి తప్పకుండా చేయాల్సిందే. 24 గంటల డ్యూటీ రిటర్న్ ఇచ్చి ఉద్యోగాలు నాకు అవసరం లేదు. ఎవరి కోసం బతకాలా? ఆల్రెడీ టైం అయిపోయింది. ఐ విల్ ఫినిష్ దిస్. శరణాగత భక్తులు కానటువంటి వారు అంటే ఎవరైతే ఉద్యోగాలు, చదువులు, ఇళ్ళు అటువంటి వాళ్ళు. శరణాగత భక్తులు కాని వారు తమ ప్రామాణిక అంటే ఇళ్లలో ఉండి కనీసం దేవుడు కొంత టైము, దేవుడి సేవకు కొంత టైము, దేవుడి పుస్తకాలకి బ్యాలెన్స్, బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అని 4 వయసుతో పాటు ఆశ్రమాలు ఉన్నాయి. అంటే చనిపోయేదాకా ఇళ్లలో ఉండకూడదు అంటున్నాడు ఆయన. చనిపోయేదాకా ఇళ్లలో ఉంటే ఈ మనవలు, పిల్లలు, రచ్చ అంతా మళ్ళీ అదే ఇంట్లో మళ్ళీ బతుకు, మళ్ళా జన్మ. ఎందుకంటే ఆసక్తి. అందుకే నేను చెబుతున్నాడు. నాలుగు రకాలు వయస్సును బట్టి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. కోరికలు గల వాడు గృహస్థుడై వాడు ఇల్లును ఏర్పాటు చేసుకుని నిజాయితీగా కుటుంబ పోషణ, అంటే అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, దొంగతనాలు చేసి అంటే కాదు. ఒకటి బతకడానికే పని చేయాలి. మరి పెళ్ళాం బిడ్డల బాధ్యత తీసుకుంటే ఇంకా బాధ్యతగా పనిచేయాలి. అది భర్త యొక్క బాధ్యత, ఇల్లు నడపడం. తర్వాత వేగంగా భక్తి చేయవలసిన వాడు ఇల్లు వ్యాపారం విడిచి భార్యతో పాటు, మనం ఇల్లు వ్యాపారం వదిలిపెట్టచ్చు, భార్యతో పాటు కొంతకాలం ఇద్దరు వెళ్ళి సేవ చేసుకోవడం. ఇక్కడ వనం అనే పదం దీన్ని సూచిస్తుంది. అంటే మందిరం. ఆ రోజుల్లో వనాలకు పోయేవాళ్ళు, ఈ రోజుల్లో ఇస్కాన్ మందిరాలకి. బృందావనము, మాయాపూరు వంటి పవిత్ర ప్రదేశాలు భారతదేశంలో. కాబట్టి ఉత్తమ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అందరూ కూడా 2 సార్లు జన్మెత్తిన వాళ్ళే. 2 సార్లు జన్మెత్తారా? ఒకటి వచ్చి శరీరం, తల్లిదండ్రుల నుంచి జన్మ. ఆ తర్వాత గురువుగారి దగ్గరికి వచ్చినప్పుడు ఆత్మజ్ఞానం, అప్పుడు ఆధ్యాత్మిక జీవితం, అది
మళ్ళీ మారిపోతుంది మన అంతకుముందు సినిమాలు చూస్తూ క్రికెట్ చూస్తూ ఎప్పుడు పడితే అప్పుడు తింటూ నిద్రపోతూ మాంసం తింటూ అంత అదొక జీవితం. మళ్ళా జన్మ దొరికిందంటే గురువు గారి దగ్గర చక్కగా తెల్లారుదామని లేవడం, ఈ టీ కాఫీలు సినిమాలు క్రికెట్లు ఈ చెత్త పుస్తకాలు ఏదో వదిలిపెట్టి అంటే నువ్వు కొత్త జన్మ పొందినట్టుగా బతకడం ప్రారంభిస్తావు. అది ఇక్కడ ద్విజ అంటే 2 సార్లు జన్మించిన వాడు. బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉండవలను, లేకపోతే వాళ్ళు శూద్రులు. అంటే ఇక్కడ శూద్రులు అనేది ఒక కులం కాదు, ఎవరికైతే ఆత్మజ్ఞానం లేదో వాడు శూద్రుడు. ఒక శూద్రుడు గురువు గారి దగ్గర నేర్చుకుంటే అతను శూద్రుడు అనడానికి లేదు, నేను అతను కూడా ఆత్మజ్ఞానం కలిగింది. మీరు పుట్టింది బ్రాహ్మణ కులంలో బ్యాంకులో పనిచేస్తూ ఎప్పుడు గురువు దగ్గరికి పోకుండా భగవద్గీత శూద్రులాగా బతుకుతున్నట్టు. జన్మకి బ్రాహ్మణులు ఈ పూర్వీకులు ఎవరో బ్రాహ్మణులాగా బతుకుండొచ్చు, కానీ మన బతుకు ఇప్పుడు ఉద్యోగం, సంపాదన, కుటుంబం, ఆధ్యాత్మిక విలువలు ఏం లేవు, వాడిని శూద్రుడు అంటారు. ఇప్పుడు నువ్వు కొద్దిగా నీలో లక్షణాలు ఉన్నాయి, నీలో లక్షణాలు ఉన్నాయి, ఉన్నత కులం వాళ్ళకి మీ నాన్నలో లేవు, ఆయన నీకంటే పెద్ద ఆయన కూడా నేర్చుకోవచ్చు. శూద్రుడు వాళ్ళ పని తాగడం, ఇంట్లో కొట్టుకోవడం, తిట్టుకోవడం. దీక్ష ద్వారా అంటే మళ్ళీ దీక్ష అంటే 2వ జన్మ వచ్చినట్లు. పవిత్రుడైన బ్రాహ్మణుడు తన భార్యతో సంబంధాన్ని ముగించుకొని అతడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించవలెను. క్షత్రియులు వైశ్యులు వాళ్ళు సన్యాసాశ్రమాన్ని స్వీకరించరాదు, అంటే ఎదుగుబాటుని బట్టి నిర్ణయించాలి. బ్రాహ్మణుడు ఇతడు విశేషముగా చెప్పబడ్డాడు, అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నాడు. రాజులు తమ రాణులతో పాటు అరణ్యానికి వెళ్ళి వానప్రస్థులై తపస్సుని చేస్తూ వాళ్ళు వేగంగా పవిత్రతను పెంచుకోవడానికి అటువంటి రాజులు ఎంతోమంది భాగవతంలో ఎంతోమంది. ఈ దేశానికి భారతదేశం భరత మహారాజు ఆయన 32 ఏళ్ళ వయసులో అన్నీ వదిలేసి, ఆయన మంచి అర్హతలు యోగ్యతలు ఉన్నవాడు. ఆయన తెలుసు మానవ జీవితం అంటే భగవత్ ప్రాప్తి. కాబట్టి అందుకే ఈ దేశానికి భారతదేశం. అటువంటి గొప్ప రాజులు ఈ దేశాన్ని ఏలేరు. బ్రాహ్మణులు ఎవరైతే 24 గంటలు మందిరాల్లో ఉంటూ వేదాలు చదువుతూ వాళ్ళు ప్రచారం చేస్తూ అటువంటి వాళ్ళు సన్యాసాశ్రమాన్ని స్వీకరించవచ్చును. మనిషి ఒంటరితనం నుంచి గృహస్థుడు, దాని నుంచి భార్యాభర్త ఇద్దరు కూడా భక్తిలోకి, ఆ తర్వాత భార్యను కూడా వదిలేసి సన్యాసానికి వెళ్ళమని ఆశ్రమాద శ్రమం గశ్యేత్ అనే పదం. మనిషి ప్రామాణిక ఆశ్రమం లేకుండా, అంటే ఎవరు కూడా ఇష్టం వచ్చినట్టు బతకడానికి లేదు, లేదా వాళ్ళు పతనం అయిపోతారు. శరణాగత భక్తులు కానివారు ఈ విధంగా ఖచ్చితంగా నియమాల్ని పాటించు, లేనిచో వారు పశువులాగా మారిపోదురు. వారి పాపములు వారిని అనాగరికులుగా మార్చివేయను. అభక్తుడు అతను ఆశ్రమ నియమాల్ని పాటించవలనని భగవత్ కార్యమునందే 24 ఉన్న భక్తుల నుంచి నేర్చుకునేవాళ్ళని ఇక్కడ కృష్ణ భగవానుడు నొక్కి చెప్పుతున్నాడు. వైదిక ఆశ్రమంలో మనుషులు విచ్చలవిడిగా బతికినట్లయితే అతడు పేరుకు మాత్రమే, కానీ అతను సామాన్యుడు, అతడు భక్తుడు కాలేడు. ఇంద్రియ భోగాలకు దూరంగా ఉండే భక్తుడు
ఆ విధంగా గృహస్థుడైనా కూడా తపోమయ జీవితాన్ని గడుపుతో దూర ప్రాంతాలకు ప్రయాణించో కృష్ణ భక్తిని ప్రచారము చేయుచుండును. సన్యాసి అని ఒకప్పుడు స్త్రీలను కృష్ణ భక్తిలో నెలకొల్పవచ్చును. అంటే ప్రచారం కోసం ఆడవాళ్ళతో డీల్ చేయవచ్చు. ఒకప్పుడు స్త్రీలను కృష్ణ భక్తిలో వాళ్ళకి నెలకొల్పవచ్చును. శుద్ధ భక్తులు ఎప్పుడు వర్ణాశ్రమ పద్ధతి కట్టుబడరు. అంటే వాళ్ళు ఫ్రీగా అన్ని చోట్లకి వెళ్ళి వారు ప్రపంచం అంతా పర్యటించో భగవత్ ప్రేమను పంచిపెట్టుదురు. తన హృదయంలో భగవంతుని స్థిరముగా నిలుపుకున్న శుద్ధ భక్తుని మత్పర 4వ లైన్లో మత్పర అంటే పూర్తిగా భగవంతుని నిలుపుకున్నవాడు. అతను ఆడవాళ్ళతో డీల్ చేస్తున్నా, అతను ప్రపంచం అంతా తిరుగుతున్నా కూడా అతను విచ్చలవిడిగా బతకటం లేదు. ఇంద్రియ భోగానికి బలి అయి పతనము చెందువాడు ఆ విధమైన భగవత్ పరాయణ స్థితిలో ఉండజాలడు. పవిత్రమైన మానవ జీవితాన్ని భక్తిలో స్థిరంగా ఉండుటకు అతడు వివిధ ఆశ్రమ నియమాలని ఖచ్చితంగా అటు మనుషులు ఇష్టం వచ్చినట్టు బతకడానికి లేదు. అందరూ కూడా గురువు యొక్క మార్గదర్శనంలో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండాలి. లేకపోతే మానవ జీవితం వృధాగానే గడిచిపోతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ